వేములవాడ మహాశివరాత్రి జాతరను భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. గతంలో కంటే ఈసారి జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. భక్తుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం, వసతిని ఏర్పాటు చేస్తామన్నారు కలెక్టర్. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో 25, 26, 27 ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక భావనతోటి ఇంచుమించు 3,50,000 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిళ్ళే కానీ త్రాగునీటికి సంబంధించిన సమస్య ఇబ్బంది జరగకుండా కానీ పారిశుద్ధ్య సిబ్బందిని జోన్ల వారీగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ, స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ, క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవికాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని, బాత్రూమ్స్ను కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని, కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఆ పరంగా రాజధాని భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకుని ముందుకు పోవాలని చెప్పని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిరంతరం మరి భక్తులకు సేవలు చేసే విధంగా ఉండేటువంటి ఆలోచనను ఈ సమావేశం తీసుకోవడం జరిగింది. ఆలయం పక్షాన ఏర్పాట్లన్నీ కూడా స్వామివారి సన్నిధిలో సున్నాలు, కలర్స్ ఏదైతే వేసేటువంటివి ఉన్నాయో వాటన్నిటి కూడా 7 రోజుల ముందే, అంటే వారం రోజుల ముందే భక్తుల రాకకు ముస్తాబు చేసి రంగం సిద్ధం చేయాలని చెప్పని ఈరోజు ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని కూడా మరి తీసుకున్న అధికారులకు దిశానిర్దేశం